ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజెంట్ అయ్యేలా చేసి అన్నదానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన ఈ రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా నేతలందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు, కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు ఎప్పుడు, ఎక్కడా కూడా. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా 13 హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది. సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి 2 భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం, ఏదో 4 గోడలు, 2 కిటికీలు పగలగొట్టేశాము కాదు. ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది. ఇక్కడ నేను ఏ కులాల గురించో, మతాల గురించో, ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు. ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. ఎందరో మంది నిరక్షరాస్యులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తోంది, ఎంతో మంది అన్నార్థులకి ఇక్కడ అన్నం లభిస్తోంది. ఇక్కడనే కాదు, దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా 600 ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆ 600 ఆశ్రమాలపై ఈరోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు? ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నారు, ఉచితంగా. మేబీ అదొక కారణంగా దీన్ని ఏమన్నా పడగొట్టేయాలని చూస్తున్నారా? హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునేటువంటి పీఠాధిపతి, మన పీఠాధిపతి ఉన్నారు కదా, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారేమో. మేబీ అది అయిన తర్వాత అయినా వచ్చి దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చూపిస్తారేమో అని ఆశిస్తున్నాం. ఆయన శాఖే కదా, ఆయన కింద ఉన్నటువంటి శాఖే కదా. అధికారులు వచ్చి ఇలా పగలగొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? దేశ విదేశాల్లో కాశీనాయన స్వామి భక్తులు ఉన్నారు, దేశ విదేశాల్లో ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. దానికి ఈ రోజున గండి కొడుతున్నారు మీరు. ఓకే, ఒకవేళ మీకు అది రూల్స్ ప్రకారం కుదరకపోతే కనుక దానికి ఎలా పరిష్కరించుకోవాలో అది పరిష్కరించండి. అంతేగాని మీరు వచ్చేసి కూల్ చేస్తే నిరాశ్రయులు అయిపోతున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అదొక్కటే మేము చెప్పదలుచుకున్నది. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలు కానీ కుల మతాలు కానీ ఆపాదించొద్దు. నేను సాటి మనిషి కోసం మాట్లాడుతున్నాను. ఆకలి అనేది అందరికీ ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. ఇక్కడ ఇంతర బాబాల్లాగా కాశీనారాయణ స్వామి ఎప్పుడు కూడా మ్యాజిక్లు చేయలేదు, జిమ్మిక్కులు చేయలేదు, నాకు ఇంతంత విరాళాలు ఇవ్వండి అని చెప్పలేదు, లావిష్ లైఫ్ ఏది లీడ్ చేయలేదు. సామాన్యుడిగా ఆయన బతికాడు. బతికినంత కాలం ఆయన చేతైనంతలో అన్నదానం అందరికీ చేశారు, చేయించారు. ఎవరు వెళ్ళినా కూడా మన గతంలో చరిత్రలు చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కాశీనారాయణ స్వామి గారికి భక్తులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా మీరు నాకు దండాలు పెట్టద్దు, మీరు చేతనైతే 10 మందికి అన్నం పెట్టండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కాశీనారాయణ స్వామి. ఆయన ఆశయానికి గండి పడుతోంది. ఈ రోజున పెద్దలు మాట్లాడాలి, దీని గురించి సంబంధిత అధికారులు ప్రస్తావించాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఇక్కడ ఉండే వాళ్ళకి. నేను ఈ రోజే మీరంతా ఆపేయండి అని అడగట్లేదు. ఒక ధైర్యం, మేము చూసుకుంటామమ్మా అని ఒక ధైర్యం మీరు చెప్పగలిగితే ఇక్కడ ఉండేటువంటి సామాన్యులకు అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చరిత్రలో వినోబా భావే గారు ప్రవేశపెట్టిన భూదాన ఉద్యమం కంటే కాశీనారాయణ స్వామి ప్రవేశపెట్టిన అన్నదాన ఉద్యమం ఈక్వల్గా గొప్పది. ఖచ్చితంగా మనందరం దానికోసం నిలబడాలి. అందరం చేయి కలిపితేనే ఇది సాధ్యమవుతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఈ ఉద్యమంలో, ఈ అన్నదాన ఆగిపోకుండా చూసేటువంటి ఉద్యమంలో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను.